నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలో అందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్య అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్ నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై వ్యాఖ్యలు సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ ఏడాది సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదైనట్లు వెల్లడి రాష్ట్రంలో అందరికీ మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను మళ్లీ గాడిన పెట్టి పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని సూచించారు. 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షల సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే విధానాన్ని పైలట్ గా ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని అన్నారు. వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు చాలా ఉన్నాయని, సినిమా అనేది చిన్న సమస్య అని అన్నారు. బాధితుడి పరామర్శకు వచ్చినప్పుడు ఇలాంటివి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. నకిలీ ఐపీఎస్ లా ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలని, ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రి దేనని తెలియజేశారు. తనకు పనిచేయడం ఒక్కటి తెలుసని, తన భద్రతా బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు పెద్దలదేనని తెలియజేశారు. ఈ అంశంపై తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని, ఈ విషయంపై తాను కూడా డీజీపీతో మాట్లాడతానని ఆయన వివరించారు. కొంచెం పెద్ద మనసు మీరు డిబేట్ మన మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం వాటి మీద మాట్లాడు, పెద్ద మాట్లాడు. 2025 మార్చి నాటికి పోలీస్ కమాండ్ కంట్రోల్ తో 1,00,000 సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25,000 పైచిలుకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. గతంతో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని ఆయన వివరించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కు సంబంధించిన 916 కేసులు నమోదు చేశామని వివరించారు. మొత్తంగా 1,229 కోట్ల రూపాయల మేర నగదు సైబర్ నేరాల ద్వారా తస్కరించారని వెల్లడించారు. ఇలా సైబర్ నేరాల్లో సొమ్ముపోయిన వ్యవహారాల్లో గంట వ్యవధిలో ఫిర్యాదు చేసి దాన్ని రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు. చట్టంలో డిజిటల్ అరెస్టు అనేదే లేదని, అలాంటి కాల్స్ ను విశ్వసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రతి జిల్లాలోనూ ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పిఎస్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గంజాయి, డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈగల్ వ్యవస్థ ప్రజల్లోకి బలంగానే వెళ్తోందని, వీటిని అరికట్టేందుకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని వివరించారు. ఈ ఏడాదిలో 10,380 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా సంబంధిత గిరిజన ప్రాంతాల వారికి సూచిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా దేశంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్మార్ట్ పోలీస్ ఏఐను వినియోగిస్తున్నామని, ఏలూరు పోలీసులు తొలిసారిగా దీన్ని ప్రారంభించారని, త్వరలోనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు దీన్ని విస్తరిస్తామన్నారు. 1930 కాలర్ నంబర్ ఉంది, మీకు అందరూ తెలుసుది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి నంబర్ అది. దీంట్లో చూసినట్లయితే మనకి సైబర్ క్రైమ్ కాల్స్ వచ్చిన దాంట్లో పెరిగింది, ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి, లాస్ కూడాను 173 కోట్లు పోయిన సంవత్సరం పోతే ఈ సంవత్సరం 1,229 కోట్లు ప్రాపర్టీ పోయింది, అమౌంట్ లాస్. ఇది చాలా పెద్ద విషయం, చాలా ఎక్కువ పోతా ఉంది. ఒక్కొక్క డిజిటల్ అరెస్ట్ కేసు అయితేనేమి, సెక్స్టార్షన్ కేసు అయితేనేమి 40 లక్షల నుంచి 80 లక్షల దాకా యావరేజ్గా పోతా ఉంది. కొన్ని చోట్ల మోర్ దెన్ 1 crore కూడా పోయింది ఒక్కొక్క కేసులో. సో ఈగల్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు చూసారు స్టాటిస్టిక్స్ కనిపిస్తాం, మీకు ఎంతమంది అరెస్ట్ చేసాం. 52,000 కిలోలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. 15 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ అరెస్ట్ చేసాం. 21
మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మల్టీ స్పెక్ట్రల్ డ్రోన్స్ అంటే మామూలుగా డ్రోన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఈ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్తో రావటం వలన ఏ ఆకు ఉంది, ఏ కలర్ ఉంది, ఏమిటి దాని ప్రకారం ఇది గంజాయి అవటానికి అవకాశం ఉంది అని చెప్పి మా డ్రోన్ ఫోటోగ్రఫీ వాళ్ళు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా శాటిలైట్ డేటా కూడా అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో కూడా టచ్లో ఉండి అదేవిధంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వాళ్ళతో చేస్తూ ఉన్నాం. సుమారు 10,000 ఎకరాల గంజాయి క్రాప్ని డిస్ట్రాయ్ చేసే ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 acresకి వచ్చిందని చెప్తా ఉన్నారు. 10,837 ఎకరాల్లో ఆల్టర్నేట్ క్రాప్కి సంబంధించి సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గాంజా సాగులో ఉన్నటువంటి కొంచెం ఎక్కువ సాగు చేస్తున్నటువంటి 350 మంది కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో 25,000 కెమెరాలు పబ్లిక్ని ఎంకరేజ్ చేసి పోలీసు వాళ్ళు పెట్టించిన కెమెరాలు ఇవే 25,000 కెమెరాలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇన్సిడెంట్స్ అయితేనేమి సస్పెక్ట్స్ని 2,434 మందిని ఐడెంటిఫై చేయడం, తర్వాత 1989 కేసులు డిటెక్టెడ్ జరిగింది. ఈ మధ్యకాలంలో చిన్న కేసులు కూడాను సీసీటీవీ కెమెరాలు వాడుకోవడం ద్వారా 2-3 ఎగ్జాంపుల్స్ మీకు రెసిపీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని విస్తృతంగా వాడుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్రోన్స్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న డ్రోన్స్ కన్నా ఇంతకుముందు 53 డ్రోన్స్ ఉంటే ఇప్పుడు 118 డ్రోన్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా వీటిని క్రౌడ్ మేనేజ్మెంట్కి కానీ శాంతి భద్రత విషయంలో కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం. 1376 సార్లు ప్రతి చోట ఈ మధ్య వాడుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ముగిసినటువంటి 2 days బ్యాక్ ముగిసిన భవానీ దీక్షలకు అయితేనేమి, అంతకుముందు ఉన్నటువంటి దసరా ఉత్సవాలకి, కార్తీక మాసంలో ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వేపీ బందోబస్తులు కూడా వాడుతూ ఉన్నాం. దానివల్ల డ్రోన్ ఉపయోగం కూడా బాగా పెరిగింది. డ్రోన్ ఈజ్ ఆల్వేస్ అ ఫోర్స్ మల్టిప్లైయర్. అంటే ప్రతి చోటకి మనిషి వెళ్ళలేని చోటకి ఒక హిల్లాక్లో ఏం జరుగుతుంది. తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కాకా పట్టామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విజయనగరంలో బొత్స కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను బలహీనపరచాలని వైసీపీ ఆలోచన సఫలం కాదన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు అని అన్నారు. టీడీపీ కార్యకర్తలను బలహీనపరచాలని వైసీపీ ఆలోచన ఎన్నటికీ సఫలం కాదని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ ఆలోచనలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్నారు. ఇరిగేషన్, వ్యవసాయం, రోడ్ అండ్ బిల్డింగ్స్ విషయాల్లో చిత్తశుద్ధితో పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, మూలపేట పోర్టు అవ్వచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో ఒక గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని, అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో
పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం, విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాల కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని, ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. అంతేకాకుండా గడిచిన 20 సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆయనకి, ఆ కుటుంబానికి 3 సార్లు మంత్రి పదవి కానీ, 3 సార్లు ఎంపీ కానీ, 3 సార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను. తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణి డబ్బు దోచిన వారిని వదిలిపెట్టబోమని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. పరకామణిలో విదేశీ డాలర్లు దోచిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలియజేశారు. పరకామణి దోపిడీలో వైఎస్ఆర్సీపీ పెద్దల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. టీటీడీ పరకామణిలో విదేశీ డాలర్లు దోచిన వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకామణిలో సుమారు 100 కోట్ల రూపాయల దోపిడీకి గురైనట్లు తెలియజేశారు. ఇవన్నీ రహస్య అమర్చి తరలించారని తెలియజేశారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీవారి పరకామణిలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. హుండీ నుంచి నగదు దొంగిలిస్తూ 2023 ఏప్రిల్లోనే రవికుమార్ పట్టుబడ్డారని, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా చేశారన్నారు. అయితే కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు నిందితుడిని వదిలేశారని ఆక్షేపించారు. పరకామణిలో అక్రమాలపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. స్వామివారికి కోట్లాది రూపాయలు కానుకలు భక్తులు సమర్పిస్తుంటారు. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సాంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కింపు పరకామణికి వస్తుంది. పరకామణిలో ఆ మొత్తం లెక్కించి స్వామివారి కార్పస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తారు. మిత్రులారా, మీరు హుండీలు వేసే మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీ ఆఫరింగ్స్ మీరు చేసే కానుకలు స్వామివారి కార్పస్ ఫండ్ కింద పోతుందని చెప్పి అక్కడ రాసుంటారు. కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ 23/4/2023లో విజిలెన్స్ అధికారులకి దొరికాడు. లోపల నుంచి అమెరికన్ డాలర్స్ ఒక $100 తీసుకొని వస్తూ ఉంటే, $1000 తీసుకొని వస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎస్, షబాష్, పట్టుకున్నారు, సంతోషం. ఏం చేశారయ్యా? పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి, ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి, ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కొందరు, అందరూ కాదు, కొందరు అధికారులు, టీటీడీలో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారులు, టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు, వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు. మిత్రులారా, రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు, ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా 1 సంవత్సరం ముందు త్రిపుల్ ఆర్ స్టోరీ నడిచింది. మిత్రులారా, అంటే రఘురామకృష్ణరాజు స్టోరీ ఒక 3 సంవత్సరాల ముందు నడిచింది. మొన్నే ఎన్టీఆర్ గారిది ఏదో సినిమా రిలీజ్ అయింది. ఈ ఇష్యూలో త్రిపుల్ ఆర్లు ఉన్నారు. ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ఎవరెవరు దీంట్లో ఉన్నారు? ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు.
మామూలుగా మనం వినేవాళ్ళం గుడిలో లింగాన్ని మింగేస్తారని. నేను ప్రత్యక్షంగా మనం చూసా ఈ రిపోర్టు. ఇప్పుడే మేము డీజీపీ గారికి దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ ఈఓ గారికి, చైర్మన్ గారికి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేశా. విద్యుత్ భారాల పాపం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. గత 5 ఏళ్లతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూజాకు 1400 కోట్ల రూపాయలు ముట్టజెప్పి కేపీహెచ్పీలో 10 ఎకరాలు జగన్ బినామీలు కొట్టేశారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో 50,000 కోట్ల రూపాయలు జగన్ అప్పులు పెట్టారని విమర్శించారు. ఒక్క విద్యుత్ రంగంలోనే జగన్మోహన్ రెడ్డి 1,29,500 కోట్ల రూపాయల నష్టాన్ని పెట్టి వెళ్లారని అన్నారు. 2014-19లో చంద్రబాబు పాలనలో మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి జగన్ చేతిలో పెట్టి వెళ్లారని మండిపడ్డారు. ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్గా మార్చారని అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలియజేశారు. హిందూజాకు 1400 కోట్ల రూపాయలు జగన్ అప్పనంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. 23 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను. హిందూజాకి సప్లై చేయని కరెంటుకి కేవలం వారి చేతకానితల మూలంగా 1,400 కోట్ల రూపాయలు విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా కూడా వీళ్ళ నిర్వాహకం మూలంగా విద్యుత్ని తీసుకోపోవటం మూలంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు చేయటం మూలంగా 1,400 కోట్ల రూపాయలని హిందూజాస్కి చెల్లించారు. దానివల్ల ఏమి లాభం జరిగిందో తెలుసా? ఆనాటి పెద్దలకి కూకట్పల్లిలో 10 ఎకరాలు భూమిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో. అంటే అటువంటి అవినీతి స్వార్థపూరిత చర్యల మూలంగా ఈరోజు ప్రజలపై భారం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. సెకీ ద్వారా ఏదైతే పవర్ కొన్నారో, సోలార్ పవర్ కొన్నారో దాంట్లో 1,750 కోట్ల రూపాయలకి ముట్టిని అని చెప్పేసి అమెరికా కోర్టులు చెప్తున్నాయి. అమెరికా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. 3,850 కోట్ల భారం పడే విధంగా వేరే రాష్ట్రాల నుంచి సోలార్ పవర్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకునే విషయం మొత్తం 30 ఏళ్లలో కనుక ఆయన చేసిన తప్పుడు నిర్ణయం మూలంగా భారం చూసుకున్నట్టయితే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల మీద భారం పడే పరిస్థితి కలిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన వ్యక్తిని, అతని భార్యను గుణదల పోలీసులు అరెస్ట్ చేశారు. మధురనగర్ పప్పులమిల్లు సెంటర్లో ఎం లక్ష్మి నివాసంలో ఉంటున్నారు. ఆమె కుమారుడు ఎం సాంబశివరావు, కోడలు ఎం వాణి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్రావు విలేకరుల సమావేశం నిర్వహించాయి. నిందితుల వివరాలను వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం సాంబశివరావుకు పక్షవాతం రావడంతో అప్పుల పాలయ్యాడు. భార్యతో కలిసి ఈ నెల 25న తన తల్లి ఇంటికి వెళ్లాడు. ఆస్తిలో తన వాటా తనకు ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తల్లి నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆమె చనిపోయిన తర్వాత ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని ఆత్మకూరు వెళ్లిపోయారు. తల్లి చనిపోయిందని తమ్ముడు సమాచారం ఇవ్వడంతో విజయవాడ బయలుదేరి వచ్చాడు. తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని సాంబశివరావు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుసుకుని దొరికిపోతానేమో అనే భయంతో హైదరాబాద్ వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు గుణదల సిఐ వాసిరెడ్డి శ్రీనివాస్, ఎస్ఐ రకీబ్ తమ సిబ్బందితో కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లో సాంబశివరావు, వాణిను పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న 25 తారీఖు నాడు మార్నింగ్ ఆత్మకూరు నుంచి వచ్చి ఇక్కడ నుంచి తల్లితోటి కలిసి ముగ్గురు కలిసి చిన్నవట్పల్లి పెనమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ తండ్రిని చూసి మంచి చెడు మాట్లాడుకొని ఆ నుంచి వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చారు. మన గుణదల మధురానగర్లో పప్పుడుమిల్లి సెంటర్కి వాళ్ళ ఇంటికి అద్దెకునే ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతనికి కూడా హెల్త్ బాగాలే, మా 3 సంవత్సరాలు కూడా పెద్దోడు కూడా బాగాలే.
ఇతను ఒక 10 months ఈ ఆటో వేయకపోవడం వల్ల ఇతనికి కూడా అక్కడక్కడ అప్పులు చేసి ఆ అప్పులతోటి ఒక 50-60 వేలు అప్పులైనాయి. ఫైనాన్షియల్ కూడా అతను ప్రాబ్లం ఉంది, ప్లస్ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా ప్రాబ్లం ఉంది. తర్వాత వీళ్ళ మదర్ కూడా క్యాజువల్గా అప్పుడప్పుడు మదరు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళని తిడతాం అవి చేస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇతను అప్పులు అడిగితే నాకు అప్పు ఉంది, నాకు పని చేసుకోవట్లేదు, నేను భార్య పిల్లలను పోషించాలనే ఉద్దేశంతో అడిగితే డబ్బులు ఇవ్వలేదనేది ఒక మనసులో ఉంది అతనికి. ఇతను ఒక 3 రోజుల నుంచి కూడా అతన్ని తల్లిని ఏదో రకంగా అంతమొందించాలని చెప్పేసి అంతమొందించి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఆ 25వ తారీఖు నాడు అతను వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడే పడుకొని భోజనం చేసుకుని అందరు ముగ్గురు. తల్లి పడుకున్న తర్వాత 1 గంట ఆ టైంలో ఇతను తల్లిని దిండుతోటి ముఖం మీద పెట్టి ఒత్తేశాడు. మళ్ళీ కొట్టుకోకుండా భార్య 2 కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆమె ఊపిరి ఆగిపోయిన తర్వాత వదిలేసి ఆమె దగ్గర ఉన్న మెడలో ఉన్న నాంతాడు, అదేవిధంగా ఉంగరం, చెవిదిద్దులు అవి తీసుకొని, అదేవిధంగా బీరువాలో ఉన్న ఒక నల్లపూసల గొలుసు, ఈ నల్లపూసల గొలుసు ఇది, అదేవిధంగా ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం, ఈ ఉంగరాన్ని బీరువాలో ఉంటే ఈ 2 తీసుకొని మొత్తం వెళ్ళి తర్వాత అతను నైట్ ఆడ పడుకొని మార్నింగ్ లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళి భార్యను తల్లిగారి ఊరు మన ఏర్లపాడు మండలం చెన్నువారిపేట ఏదో ఉంది ఆ ఊరు పంపించేశాడు. ఇతను మళ్ళీ ఆత్మకూరు వెళ్ళినాడు. ఆ తెల్లారి ఇలా బావగారికి తెలిసి వచ్చి చూసిన తర్వాత తల్లి చనిపోయిందని చెప్పిన తర్వాత అతను కూడా రాలే. దాని తర్వాత మనం ఈ ఇన్వెస్టిగేషన్ సస్పీషియస్గా తర్వాత వస్తువులు పోయినాయి కదా, వస్తువులు పోయిన దాని మీద సస్పీషియస్గా కేసు రిజిస్టర్ చేసాము. దాని మీద తర్వాత మన వాళ్ళు ఇతను రాకపోవడం వల్ల అనుమానించేసి మన సిఐ గారు, అదేవిధంగా మన రకీబ్ ఎస్ఐ, తర్వాత బషీర్ కానిస్టేబుల్, ఇంకా అదర్ కానిస్టేబుల్స్ అంతా కలిసి దీన్ని వాళ్ళు పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత దానికి ఏమైందంటే పైన 3 గదుల దానికి మొత్తం వాళ్ళ మదర్ పడుకున్న దానికి మొత్తం తలుపులు పెట్టేశారు. మొత్తం లోపల వైపు మొత్తం పెట్టేసిన తర్వాత దాని పక్కనే మళ్ళీ 3 గదులు ఉంది కదా, ఆ 3 గదుల్లో మధ్య గదిలో ఆ పోర్షన్ నుంచి ఈ పోర్షన్కి, ఈ పోర్షన్ నుంచి ఆ పోర్షన్ రావడానికి డోర్ ఉంది. ఆ డోర్ ఉండటం వలన ఇతను వెళ్ళి పైకి ఆ డోర్లో ఇదంతా చేసిన తర్వాత ఆ డోర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ లోపల అన్ని తలుపులు పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారిపోతే ఇల్లు చూస్తే తలుపు కొడితే తీయకపోతే తలుపు బలవంతంగా తోస్తే అది తలుపు కూడా వచ్చింది. ఇప్పుడు మామూలుగా అనుకున్నారంటే అంత మామూలుగా న్యాచురల్ అని చనిపోయిందని అనుకున్నారు. తర్వాత ఈ వస్తువులు కనపడకపోవడంతో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడంతో వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని మాట్లాడితే చేయడం తెలిసింది. రాత్రి మన రైల్వే స్టేషన్లో వీళ్ళని పట్టుకున్న తర్వాత దాని మీదట ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ మదర్ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్ అయింది. వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి వాళ్ళ ఈ మాధు 3 పెద్ద సంవత్సరాల దగ్గర ప్లస్ 3 వాణి దగ్గర సీజ్ చేసి వాళ్ళు దానంతర తర్వాత విలేకరుల మన మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళు చెప్పిన దాని మీద మీడియేటర్స్ రిపోర్ట్ రాసి అరెస్ట్ చేయడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు తెలుగు భాష అభివృద్ధికి ఏ ప్రభుత్వం పనిచేయలేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరాయి భాషకు పట్టం కడుతున్నారని అన్నారు. ఆంగ్లం ద్వారానే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో ఉంటున్నారని అన్నారు. భాష లేకపోతే మన చరిత్ర లేనట్లేనన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతి భాషను మర్చిపోకూడదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. విజయవాడ కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయిత మహాసభలో ఆయన మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిత్యం వెలుగొందాలని కోరుకునే వ్యక్తిని తాను అని అన్నారు. తెలుగు భాషను దేశంలో 100 మిలియన్లకు పైగా మాట్లాడతారని, తెలుగు భాష పలుకుబడి వినసొంపైందని చెప్పారు. అది సంగీతంలో ఉంటుందని, సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు అని పేర్కొన్నారు. ఎంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగును వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదన్నారు. తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారమవుతామని, జాతి మనుగడకు వికాసానికి ధైర్యం కావాలన్నారు. భాష లేకపోతే ఎన్ని ఉన్నా చరిత్ర లేని అనాథలం, అక్షరం లేని అభాగ్యులమన్నారు. మన సంస్కృతి భాష చిరకాలం నిలిచి ఉండేలా శ్రీ ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారే లాంటి గొప్ప కవులు, రచయితలు భానుమతి, సూర్యకాంతం, జమున, సావిత్రి, గుమ్మడి, జగ్గయ్య, అక్కినేని, ఎన్టీఆర్, రేలంగి, ఎస్వీఆర్, ఘంటసాల,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇలా ఎందరెందరో దిగ్గజాల ఘనమైన వారసత్వం మనదని చెప్పారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతిని, మన భాషను, చరిత్రను మర్చిపోకుండా పునరుజ్జీవం, కీర్తి ప్రతిష్టలు వెలుగొందాలని కోరుకునేటటువంటి వాడిని నేను. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకోవాలనుకున్నాను. తెలుగు భాషా చరిత్ర చూసుకుంటే ఈ భాషను మాట్లాడతారు. దేశంలో 3వ స్థానం. 400 సంవత్సరాల ముందు నుంచే తెలుగు ఉనికిని పట్టిపోరు శాసనాలు రుజువు చేశాయి. పరిణామ క్రమంలో తెలుగు లిపి సొంత నుడికారాన్ని రూపొంది అనేక కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు మరియు ప్రబంధాలను దాటి ప్రజల భాషగా మారి నవల, కథ, కథానిక, పద్యం, గేయం మరియు కవితా రూపాల్లో ప్రజాబాహుల్యం వృద్ధి చెందుతూ వర్ధిల్లుతుంది. తెలుగు భాష పలుకుబడి వినసంపైనది, సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత ధోరణిలో మాట్లాడగలమన్న ఒక అందమైన తెలుగు భాష. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో అందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్య. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్. నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై వ్యాఖ్యలు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదైనట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.